హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పెద్ద బుకింగ్స్ ర్యాంపేజ్ ఏ రేంజ్లో ఉందంటే భయ్యా, ఒక్క బుక్ మై షోలోనే గంటకి దాదాపు 55,000 పైగా టికెట్లు సేల్ అవుతున్నాయంటే, ఇక డిస్ట్రిక్ట్ ఇక ఆఫ్లైన్ ఇవన్నీ చూస్తుంటే దాదాపు 10 లక్షలకు పైగా టికెట్లు ఓన్లీ ప్రీమియర్స్ అదేవిధంగా డే వన్కే సేల్ అయ్యాయి అంటే ఒక్కసారి ఊహించుకోండి పెద్ద ర్యాంపేజ్ ఏ లెవెల్లో ఉందో ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ఒక్కటే చెప్తున్నా, ఒక రామ్ చరణ్ లాంటి హీరోకి కరెంట్ కంటెంట్ పడితే ఆ ర్యాంపేజ్ ఎలానే ఉంటుంది భయ్య. ఎన్ని రోజులు అయ్యింది భయ్య మనం RRR తర్వాత ఇలాంటి ఓపెనింగ్స్ ఇలాంటి వైబు చూసి, ఈ వైబుకు తగ్గట్టుగానే ఫ్యాన్స్తో సంబంధం లేకుండా సినిమాలను ఇష్టపడే ప్రతి ఒక్కడు పెద్ద టికెట్ల కోసం ఎగబడుతున్నాడు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పా, ఒరే బాబు దయచేసి ప్రీమియర్ షోస్ టికెట్లు దొరకకపోతే మరుసటి రోజు బుక్ చేసుకొనిరా, సినిమా ఆల్రెడీ పెద్ద బ్లాక్ బస్టర్ అనే టాక్తో బయటకు వస్తారు, దాని తర్వాత మరుసటి రోజు కూడా టికెట్లు ఉండవు. సో చాలామంది లైట్ తీసుకున్న వాళ్ళందరూ నాకు ఫోన్లు చేసి లిటరల్లీ బయట టికెట్లు ఉంటే చూడని టైప్లో మాట్లాడుతున్నారు. సో ఏది ఏమైనా సరే ఇంకొక కొన్ని గంటల్లో రామ్ చరణ్ గారి దర్శనం, గంటల్లో కూడా కాదు మహా అయితే ఒక గంటలో రామ్ చరణ్ గారి దర్శనం మనకు కనిపించబోతుంది. సో ఓవరాల్గా నా షో అయితే 9 గంటల షో భయ్య, అదే నాకు తినేస్తుంది. 8 గంటల షో టికెట్లు తీసుకున్నా బాగుందన్న ఫీల్ ఉండిపోయాను. కానీ ప్రజెంట్ మాత్రం ఈ బుకింగ్స్ ఈ హడావడి ఇవన్నీ చూస్తుంటే ఒక లోలో ఉన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక ఆక్సిజన్ లాంటి సినిమా ఇది. నిజంగా బుచ్చిబాబు, నువ్వు రామ్ చరణ్ గారి అభిమానులకి కాదు, ఇప్పుడు అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పెద్ద ఆక్సిజన్ లాంటి సినిమా ఇస్తున్నావు మాకు. సో దానికి తోడు ఇప్పుడే రమేష్ బాలా అని చెప్పి ఒక తమిళ రివ్యూస్ రాస్తుంటారు. అతను మనకు ట్విట్టర్లో ఆన్లైన్లో రివ్యూస్ బాగా చెప్తుంటారు ఆయన. సో ఆయన ఒక పోస్ట్ అయితే పెట్టారు. అదేంటంటే పెద్ద తమిళనాడు సెన్సార్ రిపోర్ట్ అని. ఆ రిపోర్ట్ ఇస్తున్న ప్రకారం అయితే భయ్యా వేరే లెవెల్లో ఉందట సినిమా. అసలు తమిళనాడులో ఇలాంటి ఇంత పాజిటివ్ వైబ్ క్రియేట్ అవ్వడం మాత్రం నాకు తెలిసి చాలా రోజుల తర్వాత ఈ సినిమాకే. అప్పుడు ఎప్పుడో నాగార్జున గారి సినిమాలకి ఎంత వైబ్ క్రియేట్ అయ్యేది, ఇప్పుడు మళ్ళీ కేవలం రామ్ చరణ్ అనే వ్యక్తికి ఈ సినిమా మీద జరుగుతున్న పాజిటివిటీ ఎనర్జీ కానీ వేరే లెవెల్ ఉంది భయ్య. సో రామ్ చరణ్ గారి అభిమానులు మీరు ఫిక్స్ అయిపోండి. ఆల్రెడీ ఇప్పటికే నాకు తెలిసి థియేటర్ల దగ్గర చాలామంది హడావిడిలో ఉంటుంటారు. నేను కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోతాను ఈ వీడియో అయిపోయిన వెంటనే. సో ఓవరాల్గా పెద్ద అనే సినిమా కొట్టబోయే దెబ్బ ఎలా ఉంటుందంటే, రేపు ఈవినింగ్ అయ్యేసరికి ఇండస్ట్రీలో ఏ ఒక్క రికార్డు కూడా మిగలదు. ఇది రాసి పెట్టుకోండి. ఏంటి భయ్య ర్యాంపేజ్ 10 లక్షల టికెట్ల డే వన్ విత్ ప్రీమియర్స్ రెండు కలిపి 10 లక్షల టికెట్లు సేల్ అవడం అంటే ఇది చిన్న విషయం కాదు. ఆల్ టైమ్ ప్రీమియర్స్ రికార్డుతో పాటు డే వన్ చాలా పెద్ద రికార్డు పెట్టబోతున్నారు. ఇండియా వైడ్గా 220 నుంచి 240 కోట్లు మీరు ఫిక్స్ అయిపోవచ్చు. 300 కోట్ల పోస్టర్ వేసినా సరే ఎవడు అడిగినో లేడు భయ్య. ఆ టైప్ ఆఫ్ ఇఫోరియా ఉంది. చెప్తున్నాక ఇది కేవలం ఒక ఫ్యాన్స్ వల్లే కాదు, ఒక న్యూట్రల్ ఫ్యాన్స్ ఎప్పుడైతే ఒక సినిమాకి యాడ్ అవుతారో ఆ కలెక్షన్స్ ఇలానే ఉంటాయి. ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే వెళ్తే అది వేరే లెక్క. కానీ పెద్ద అనే సినిమా ఫస్ట్ పోస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా రిలీజ్ అయిన ప్రతి ఒక్క కంటెంట్కి ఫ్యాన్స్ ఎంత కనెక్ట్ అయ్యారు, న్యూట్రల్ ఆడియన్స్ కూడా అంతకు మించి కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ప్రీమియర్ షోస్ కూడా ఫ్యామిలీస్తో వెళ్తున్నారంటే దాని అర్థం ఏంటంటే పెద్ద అనే సినిమా ఖచ్చితంగా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అనే సినిమా ప్రతి ఒక్కరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు భయ్య. ఇక కొంతమంది వస్తుంటారు ఈ పూల చొక్కగాళ్ళు, ఈ బార్బెల్ అని చెప్పి పిచ్చి మీటింగ్లని అవని ఇవని, నెక్స్ట్ మ్యానాఫిక్స్ని కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ సినిమా చూడకుండానే రివ్యూలు 2 టైప్స్ ఆఫ్ రివ్యూస్ రాశారట. ఒకటి ఏంటంటే సినిమా బాగుంటే యావరేజ్ అని చెప్దామని, బాగోపోతే కనీసం యావరేజ్ కంటెంట్లో ఉంటే ఏదో రాసేద్దాం అనుకున్నారంట. వాళ్ళు చెప్పేది ఏంటంటే మీ రివ్యూలన్నీ తీసి మడిచి మీకు నచ్చిన దగ్గర పెట్టుకోండి. సినిమా అనేది గంటకు ముందే చెప్తున్న షూర్ షాట్ బ్లాక్ బస్టర్. ఒక 25 ఏళ్ల పాటు గుర్తుండిపోయే సినిమా ఇది. తెలుగు సినిమా చరిత్రను మార్చబోతున్న సినిమా, తెలుగు సినిమా యొక్క స్టోరీ టెలింగ్ని మార్చబోతున్న సినిమా పెద్ద అనే సినిమా. రంగస్థలం అనే సినిమాకి ఎందుకు నేషనల్ అవార్డు రాలేదని ఎంతోమంది బాధపడ్డారు చాలామంది. సో ఆ లోటు ఇప్పుడు పెద్ద అనే సినిమాతో పెద్ద అనే క్యారెక్టర్కి రామ్ చరణ్ గారు కొట్టబోతున్నారు. మీరు ఫిక్స్ అయిపోండి. ముఖ్యంగా ఢిల్లీ ఎపిసోడ్ ఒకటి, నెక్స్ట్ బెల్లం ఫ్యాక్టరీ ఫైట్ సీన్ గురించి ఒకటి, నెక్స్ట్ జాహ్నవి కపూర్ గారి సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది. అంటే వీటి గురించి మాట్లాడుతుంటే దానికి తోడు ఒక హాస్పిటల్ సీన్లో రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఇంకా వేరే లెవెల్లో చేశారట భయ్య. సో ఇవన్నీ ఇంకా ఒక పాజిటివ్ వైబ్, ఎంత పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది కాబట్టే ప్రీమియర్స్ ఇంకా డే వన్ కలిపి 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం అంటే ఇది మామూలు విషయం కాదు భయ్య. ఇది ఇలాంటి టైంలో క్లియర్గా చెప్పాలంటే చాలా వరకు థియేటర్లకి జనాలు వస్తారా రారా అని తెలుగు నిర్మాతలతో డిస్ట్రిబ్యూటర్లు తలలు పట్టుకుని ఇలాంటి టైంలో పెద్ద అనే సినిమాతో
కొన్ని గంటల ముందే, ఒక రోజు ముందే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం క్రియేట్ చేసిన రామ్ చరణ్ గారి అభిమానులకి హ్యాట్స్ ఆఫ్. రామ్ చరణ్ గారి అభిమానులు మీరు ఫిక్స్ అయిపోండి. మీరు కని విని ఎరిగిన ఒక బ్లాక్ బస్టర్ సినిమాని చూడబోతున్నారు. ఇది ఏ రేంజ్లో పగలబోతుందంటే, ఈ కార్చిచ్చు తెలుగు రాష్ట్రాల్లో మొదలై ఇక నార్త్ ఇండియా, బాలీవుడ్, ఇంకా ఆ లెక్కలన్నీ వేరే భయ్య. మళ్ళీ చెప్తున్నా, 10 లక్షల టికెట్లు ప్రీమియర్స్ అది డే 1తో కొట్టడం అంటే ఇది మామూలు రికార్డు కాదు. ఈ రికార్డు కొట్టాలంటే మళ్ళీ రామ్ చరణే దిగాలి భయ్య.